100 కోట్ల సంవత్సరాల తర్వాత భూమి పరిస్థితేంటి? ఆ సమయానికి భూమి మీద మనుషులు ఉండటం కష్టమే. ఇన్ఫాక్ట్ భూమి ఇక జీవానికి అనువుగా ఉండకపోవచ్చు. సూర్యుడు చిన్నగా వేడెక్కుతూ ఉంటాడు. అందుకే జీవం అంతమయ్యే ప్రాబబిలిటీ 100% పెరిగిపోతుంది. భూమి లోపల ప్లేట్ టెక్టానిక్స్ కదలడం ఆగిపోతాయి. సో ఇక భూకంపాలు, అగ్నిపర్వత పేలుళ్లు జరగడం కష్టం. నేల, నీరు, వాతావరణం మధ్య కార్బన్ సైకిల్ ద్వారా జరిగే కార్బన్ మార్పిడి ఆగిపోతుంది. సో కార్బన్ డయాక్సైడ్ శాతం పడిపోతుంది. దాన్ని ఉపయోగించుకొని ఫోటోసింథసిస్ చేసే జీవులు అంతమవుతాయి. బయోస్పియర్ అంటే నీరు, నేల లేదా ఆకాశంలో జీవం బతకగలిగే ప్రదేశాలు ఇక ఉండవు. సముద్రాల్లోని నీరు ఆవిరైపోతుంది. 700 కోట్ల సంవత్సరాల వరకు భూమి చిన్న చిన్నగా వేడెక్కుతుంది. ఈ టైంలో సూర్యుడు ఉబ్బి రెడ్ జైన్ గా మారి భూమిని తినేస్తూ ఉంటాడు. భూమి అంతమవుతుంది. ఆపటానికి మనమేం చేయలేం. అయితే ఈ వీడియోలో 100 నుండి 200 కోట్ల సంవత్సరాల తర్వాత ఏమవుతుందో మాత్రమే డిస్కస్ చేద్దాం. ఆ సమయానికి సూర్యుడు ఇంకా మెయిన్ సీక్వెన్స్ స్టేజ్లోనే ఉంటాడు. కానీ ఇప్పటికంటే పెద్దగా మారతాడు. అందువల్ల భూమి మీద వేడి పెరుగుతుంది. ఇది జరుగుతుంది అని ముందే తెలిసి మనుషులు భూమిని వదిలి వెళ్లిపోతారు. అయితే ఆ సమయానికి భూమి మీద ఎలాంటి జీవులు ఉంటాయి, దాని వాతావరణం ఎలా ఉంటుంది, ప్లస్ జియోగ్రఫీ ఎలా మారుతుందో ఖచ్చితంగా అంచనా వేయలేం. సో ఒక రఫ్ ఐడియాతో ఈ వీడియో చేస్తున్నా. ఈ సమయంలో అంతరిక్షం నుండి భూమిని చూస్తే ఒక ఎడారిలా ఉంటుంది. అడవులు ఎప్పుడో అంతరించి ఉంటాయి. ఫోటోసింథసిస్ అనేదే జరగదు. ఎందుకంటే నీరు, నేల, గాలి మధ్య కార్బన్ మార్పిడి జరక్క కార్బన్ డయాక్సైడ్ ఉత్పత్తి ఆగిపోతుంది. అయితే చాలా తక్కువ మొత్తం కార్బన్ డయాక్సైడ్ ని ఉపయోగించుకొని బతికే మొక్కలు ఉన్నాయి. కానీ 100 కోట్ల సంవత్సరాల తర్వాత భూమి మీద ఎలాంటి మొక్కలు ఉంటాయో తెలియదు. ఒకవేళ ఉంటే కొంచెం కార్బన్ డయాక్సైడ్ ఉన్న అతి తక్కువ ప్రదేశాల్లోనే ఈ మొక్కలు పెరుగుతాయి. సో భూమి మీద అక్కడక్కడ ఈ మొక్కలు ఉన్న గ్రీన్ ప్యాచెస్ ని చూడొచ్చు. అయితే ఇప్పుడు భూమి మీద ఉన్న మొత్తం సముద్రపు నీటిలో 27% 100 కోట్ల సంవత్సరాల తర్వాత మ్యాంటిల్లోకి వెళ్లిపోతుంది. ఇక నేల కదిలే పరిస్థితి లేకపోవడంతో ఆ నీరు ఎప్పటికీ పైకి రాదు. ఒకవేళ పైకి వస్తే మిగిలిన 73%లా ఆవిరైపోతుంది. అయితే ఆవిరైపోయిన నీరంతా భూమి స్ట్రాటోస్ఫియర్లో ఉంటుంది. అయితే సౌర తుఫానులు ఊరకనే ఉండకుండా ఈ నీటిని చెదరగొట్టి అంతరిక్షంలోకి విసిరేస్తుంది. భూమి మీద ఉన్న నేల మొత్తం ఇసుకతో కవర్ అయ్యి ఉంటుంది. ఇది కొన్ని చోట్ల ఫ్లాట్గా, మరికొన్ని చోట్ల చిన్న కొండలుగా పేరుకుపోతుంది. వీటిని శాండ్ డ్యూన్స్ అంటారు. అయితే ఇదంతా ఒకప్పుడు సముద్రం అడుగున ఉండేది. 100 కోట్ల సంవత్సరాల తర్వాత సముద్రాలు లేవు. సో ఈ ఇసుక నేల నార్త్ పోల్ మరియు సౌత్ పోల్ వరకు ఎక్స్టెండ్ అయి ఉంటుంది. అయితే ఇలానే జరుగుతుంది అని ఖచ్చితంగా చెప్పలేము. ఒకటి మాత్రం నిజం, ఈ రోజుల్లో సముద్రాలు ఉన్న చోట 100 కోట్ల సంవత్సరాల తర్వాత ఏముండదు, ఇసుక తప్ప. అయితే భూమి మొత్తం నేలతో కవర్ అయి ఉంటుంది. సో అప్పటి భూమధ్య రేఖ దగ్గర నేల ఎక్కువగా ఉంటుంది. ఎంత కఠినమైన వాతావరణాన్ని తట్టుకునే జీవులైనా ఇక్కడ బతకలేవు. భూమి యావరేజ్ సర్ఫేస్ టెంపరేచర్ 46 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది. దీంతో పోలిస్తే ఇప్పటి భూమి యావరేజ్ సర్ఫేస్ టెంపరేచర్ కేవలం 15 డిగ్రీస్ మాత్రమే. మామూలుగా అయితే ఉల్కలు ఢీకొట్టడం వల్ల క్రేటర్స్ ఏర్పడతాయి. టెక్టానిక్ ప్లేట్స్ కదిలి వీటిని మట్టితో కవర్ చేస్తాయి. 100 కోట్ల సంవత్సరాల తర్వాత క్రేటర్స్ ఎక్కువవుతూ ఉంటాయి. అయితే అక్కడక్కడ వోల్కానిక్ యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది. కానీ ఈ రోజు అంత ఎక్కువ కాదు. ఉన్న కొద్ది అగ్నిపర్వతాలు కూడా భూమి లోతు నుండి ఫోర్స్ఫుల్ గా లావా బయటికి రావడానికి ప్రయత్నిస్తున్న ప్రదేశాల్లోనే ఫామ్ అవుతాయి. మొహం మీద ఒక మొటిమ ఎలా ఉబ్బుతుందో సేమ్ నేల కూడా అంతే ఉబ్బి లావాని కక్కుతుంది. ఇలాంటి వాటిని షీల్డ్ వాల్కెనోస్ అంటారు. ఇప్పుడు మార్స్ మీద తార్సిస్ మాంటెస్ ప్రాంతంలో ఉన్న అగ్నిపర్వతాలు కూడా ఇలా ఏర్పడినవే. ఇందులో అతిపెద్దది ఒలింపస్ మాన్స్. మార్స్ లోపల కూడా టెక్టానిక్ ప్లేట్స్ కదలకపోవడం వల్ల ఒకే చోట లావా అనేకసార్లు బయటికి వచ్చి గట్టిపడి ఒలింపస్ మాన్స్ ఇంత పెద్దగా మారింది. భూమి మీద కూడా ఇదే జరగొచ్చు. అయితే భూమి మీద వాతావరణం ఎలా ఉంటుందో అంచనా వేయటం కష్టం. ఇది సముద్రాలు ఎంత ఫాస్ట్గా ఆవిరైపోయాయి అనే విషయం మీద ఆధారపడి ఉంటుంది. అవి స్లోగా ఆవిరైపోతూ ఉంటే అదంతా వాతావరణంలో పేరుకుపోయి రనవే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ జరగొచ్చు. అంటే ఆ ఆవిరి సూర్యుడి ద్వారా భూమి మీద పడిన వేడిని బయటికి పంపకుండా ఎక్కువ మొత్తంలో ట్రాప్ చేయటం వల్ల ఇక కూల్ అవ్వలేదు. అయితే నీరు త్వరగా ఆవిరైపోతూ ఉంటే ఒక రకమైన హ్యూమిడ్ గ్రీన్ హౌస్ స్టేట్లోకి వెళ్తాం. అంటే ఆకాశంలో ఉన్న హై టెంపరేచర్ ఆవిరి వల్ల వాతావరణం మొత్తం వేడిగా మారిపోతుంది. ఏదేమైనప్పటికీ 100 కోట్ల సంవత్సరాల తర్వాత ఇక భూమి నేల మీద నీరు ఉండదు. సమస్త జీవం అంతమవుతుంది అని అనుకున్నా కానీ నార్త్ మరియు సౌత్ పోల్స్ దగ్గర బతికుండే అవకాశం ఉంది.
శాటర్న్ చంద్రుడైన టైటన్ మీద ఎలా అయితే సరస్సులు ఉన్నాయో 100 కోట్ల సంవత్సరాల తర్వాత భూమి పోల్స్ కి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో కొద్దిగా నీరు ఉండే అవకాశం ఉంది. ఇక్కడే చివరి జీవం బతికి ఉండొచ్చు. మిగిలిన్న నీరు మొత్తం ఒకచోట చేరి మొదటిగా చిన్న చిన్న చెరువులు క్రమంగా నీటి మట్టం పెరిగే కొద్దీ మొత్తం సముద్రంగా మారొచ్చు. రిఫరెన్స్ కోసం వీటికి నార్త్ పోల్ సీ మరియు సౌత్ పోల్ సీ అని పేరు పెడదాం. ఇంత నీరు ఉన్నా కానీ జీవం బతికుండడానికి కష్టపడుతుంది. ఎందుకంటే చెట్లు అంతమైపోయాయి. వాటి మీద ఆధారపడి బతికే శాకాహార జీవులకి తగినంత ఆహారం ఉండదు. చెట్లు లేకపోవడంతో ఆక్సిజన్ శాతం కూడా పడిపోతుంది. అయితే ఈ రోజుల్లో మనం చూసే కొన్ని రకాల గడ్డి C4 ఫోటోసింథసిస్ ద్వారా బతుకుతుంది. C4 ఫోటోసింథసిస్ అంటే కార్బన్ డయాక్సైడ్ తక్కువగా ఉన్నప్పుడు అందులోని కార్బన్ని ఎఫిషియెంట్గా వాడుకునే పద్ధతి. దీన్ని అన్ని రకాల చెట్లు చేయలేవు. సో 100 కోట్ల సంవత్సరాల తర్వాత తక్కువ కార్బన్ డయాక్సైడ్ ని కూడా సమర్థవంతంగా వాడుకునే జీవులు మాత్రమే బతికుంటాయి. అయితే C4 ఫోటోసింథసిస్ ద్వారా బతికున్న గడ్డి కూడా చాలా తక్కువ మొత్తంలో ఆక్సిజన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అందుకే 100 కోట్ల సంవత్సరాల తర్వాత ఇప్పటి ఆక్సిజన్తో పోలిస్తే కేవలం 1% ఉంటుంది. ఇంత తక్కువ ఆక్సిజన్తో సూక్ష్మజీవులు బతుకుతాయేమో కానీ పెద్ద పెద్ద జీవులు బతకడం కష్టం. అయితే నీటిలో ఉన్న సూక్ష్మజీవులు నేల నుండి వచ్చే ఖనిజాల్ని ఉపయోగించుకొని బతుకుతాయి. కానీ 100 కోట్ల సంవత్సరాల తర్వాత నేల నుండి ఖనిజాలు రావడం కూడా కష్టమైపోతుంది. ఎందుకంటే ఎక్కడో కొండలు లోయల్లో ఉన్న ఖనిజాల్ని నదులు సముద్రాల్లోకి తీసుకొని వస్తాయి. ఇక కొండలు నదులు లేనప్పుడు ఖనిజాలు ఎక్కడి నుండి వస్తాయి? 100 కోట్ల సంవత్సరాల తర్వాత పోలార్ ప్రాంతాలకి ఒక పెద్ద ప్రాబ్లం వచ్చి పడుతుంది. జనరల్ గా వాటి మీద 6 నెలలు కంటిన్యూస్ గా సూర్యకాంతి పడుతుంది. సో అప్పుడు ఉదయం తప్ప రాత్రి ఉండదు. మిగిలిన 6 నెలలు అసలు సూర్యకాంతే పడదు. అప్పుడు రాత్రి తప్ప పగలు ఉండదు. అయితే పోల్స్ మీద ఎంత సమయం పగలు రాత్రి ఉంటాయో భూమి యాక్సియల్ టిల్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రస్తుత టిల్ట్ 23.5 డిగ్రీస్ ఉంది. కానీ 100 కోట్ల సంవత్సరాల తర్వాత అది ఎంతైనా అవ్వచ్చు. అయితే అది పెరిగితే పోలార్ ప్రాంతాలు కొన్ని నెలల పాటు అంధకారంలోకి వెళ్లిపోవచ్చు. అదే సమయంలో కొన్ని నెలల పాటు సూర్యుడి వైపు తిరిగి ఉండొచ్చు. దీనికి అడాప్ట్ అయిన జీవులు పగలు సమయంలో హైబర్నేషన్ అంటే నిద్రాణ స్థితిలోకి వెళ్తాయి. ఇక రాత్రి అయ్యాక మేల్కొంటాయి. అయితే ఆక్సిజన్ లేకుండా ఆహారం లేకుండా 2 లేదా 3 వారాలు ఓకే, కానీ నెలల పాటు బతకడం కష్టం. సో ఈ కండిషన్స్కి అడాప్ట్ అయ్యే జీవులు మాత్రమే బతికుంటాయి, అంటే బ్యాక్టీరియా లాంటివి. అయితే మల్టీసెల్యులర్ జీవులు బతికి ఉండటానికి ఇంకో పద్ధతిని ఫాలో అవ్వచ్చు. అదే అండర్ గ్రౌండ్ కి వెళ్లడం. ఫంగై అంటే శిలీంధ్రాలు లాంటి జీవులు అండర్ గ్రౌండ్ లో ఉన్న నీటిని వాడుకొని బతకగలవు. వింతగా ఇంకొన్ని సూక్ష్మజీవులు ఆవిరి అయిన నీటి ద్వారా వాతావరణంలో కొన్ని రోజులు బతకగలవు. కాకపోతే అవి సూర్యుడిని తట్టుకోవాలి. అలాంటి జీవులు లేవు అని మీరు వాదించొచ్చు, కానీ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ టార్డిగ్రేడ్స్ అనే జీవులు అంతరిక్షంలో మైనస్ టెంపరేచర్స్లో కూడా బతుకుతాయి. కొన్ని పరిశోధనల్లో అవి 150 డిగ్రీస్ టెంపరేచర్ని కూడా తట్టుకోగలవు. ఏదేమైనప్పటికీ 100 కోట్ల సంవత్సరాల తర్వాత భూమి మీద జీవం ఉంటే అది కఠిన పరిస్థితుల్ని ఎదుర్కోవాలి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి.